రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మిత్రులు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి నిరసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే 2024 మార్చిలో మన ఉద్యోగ విరమణ ప్రారంభమైంది. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఏ ఒక్క బకాయి కూడా ప్రభుత్వం చెల్లించకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది. మరి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, కమిటేషన్ కానీ, లివ్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం ఇతరత్ర వాడుకుంటూ మా డబ్బులు మాకు చెల్లించకుండా ఇవాళ వయసు మీరిన తర్వాత అంటే 62-63 సంవత్సరాల్లో మేము ఇంటి దగ్గర మనవంతోటో మనవరాలతోటో కాలక్షేపం చేసుకున్న వయసులో ఇవాళ రోడ్డెక్కి మేము మా పైసల కోసం మేము ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అంతటికి కారణం ప్రభుత్వమే దీనికి కారణం వచ్చి మేము భావిస్తూ ఉన్నాం. మరి చాలామంది పెన్షనర్లు ఈ డబ్బులు రాకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ తోటి 16 మంది చనిపోవడం జరిగింది. చాలామంది ఇప్పటి వరకు హాస్పిటల్లో అనారోగ్య పాలవుతున్నారు. నిన్నగాక మొన్న చూసాం, మన మీడియా మిత్రుల ద్వారా మనం చూసాము, ఒక వ్యక్తి రిటైర్మెంట్ అయ్యి హాస్పిటల్లో స్టంట్ వేసుకోవడానికి 50,000 కావాలంటే మీ దయా మీరు అప్పు ఇవ్వండి, నా బకాయిలు వచ్చిన తర్వాత నేను చెల్లిస్తా, నేను చావు బతుకుల్లో ఉన్నా అని చెప్పి మీడియా ద్వారా తెలిస్తే కూడా కనీసం ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించలేదు, మంత్రివర్గం కూడా ఎవరు స్పందించలేరు. మరి ఉద్యోగులు అంటే 35-40 సంవత్సరాలు పనిచేసి మేము అలా ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళం, మేము సామాన్యులు కాదు కదా. మేము ప్రజల్లో మేము కూడా భాగస్వామ్యమే. మీరు ప్రజా పరిపాలన అంటున్నారు కదా, ప్రజా పరిపాలనలో మేము కూడా ప్రజలమే, మాకు కూడా ఓటు హక్కు ఉంది, మాకు కూడా నైతిక విలువలు ఉన్నాయి. మేము కూడా ప్రభుత్వానికి ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఇవాళ డబ్బులు రాకపోవడం వల్ల మేము మానసిక క్షోభకు గురి అవుతున్నాము. మేము ఇంట్లో ఈఎంఐలు కట్టలేక, అప్పులు కట్టలేక, ఒక రిటైర్ అయిన ఉద్యోగి అప్పుల బాధ వశపడలేక రాత్రి లేచి ఆయన ఇంటి నుంచి దిగకపోవడం జరిగింది. ఆయన మరి ఎక్కడ ఉన్నాడు ఏంటిది అనేది పరిస్థితి తెలియనటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక వ్యక్తి ఆయన వాట్సాప్ ద్వారా పెట్టాడు, నేను చావు బతుకుల్లో ఉన్నా, కనీసం నా బెనిఫిట్స్ అన్న చూసుకొని నేను చచ్చిపోతా, మరి మీరు ఇవ్వకపోతే నేను ఇప్పుడే చచ్చిపోయేటట్టు ఉన్నా అని చెప్పి అంటే కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా ఉన్నటువంటి దుస్థితిని ఇలా తెలంగాణ ప్రభుత్వం మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందు గురించి మేము ఇలా ఈ పోరాటం పెట్టినాం. మరి ఈ పోరాటం ఇంతటితోటి కాదు, ఇది ఆరంభం మాత్రమే. మేము కరీంనగర్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. అదేవిధంగా 33 జిల్లాల్లో రేవా ఆందోళన వల్ల రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళన లోపల 33 జిల్లాలో ధర్నా కార్యక్రమాలు చేపట్టి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని, ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడి కూడా మేము అందరూ సిద్ధమైనామని, మేము ప్రాణ త్యాగాలు కూడా మేము ముందున్నామని చెప్పి తెలియపరుస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మాకు రావాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నా పేరు కోహెడ చంద్రమౌళి, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేవా అధ్యక్షుడు. ఒక్క నిమిషం. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు దాదాపు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ మాకు రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పెన్షన్ వస్తలేదని చెప్పి, పెన్షన్ బకాయిలు వస్తలేవని చెప్పి ఇప్పటి వరకు 16 మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ మేము ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తున్నాం. మరి చాలామంది పెన్షన్లు చనిపోక ముందే మా బకాయిలు వెంటనే మాకు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న చనిపోయిన రంగారెడ్డి జిల్లా రావిలారు సంబంధించినటువంటి మనోహర్ అనే గెజిటెడ్ హెడ్ మాస్టరు పెన్షన్ సంబంధించిన డబ్బులు రాక ఆలోచించి ఆయన అప్పులు కట్టలేక బాధతోటైన హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయ మిత్రుడు కూడా డబ్బులు వస్తాయో రావని చెప్పి బెంగతోటి ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే జూన్లో రిటైర్మెంట్ అయిన, గత సంవత్సరం జూన్లో రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయుడు రోజు అప్పుల బాధ భరించలేక అతను ఒక రాత్రి అర్ధరాత్రి ఇంటికెళ్ళి చెప్పకపోవడంతో వాళ్ళ భార్య పిల్లలు చాలా బాధపడుతూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్య వల్ల మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ చాలామంది చనిపోవడం జరుగుతుంది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మేము తీవ్రమైన ఆందోళన హైదరాబాద్లో చేపడతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.